యేసేపు గురించి మనం చూసుకున్నట్లయితే, దేవుడు అతనికి శ్రమలలో అతనికి తోడై ఉన్నాడు. అతను విడిపించాడండి. ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులొచ్చాయి. అతన్ని గొప్ప చేశాడండి. ఇదే వాక్యం కీర్తన గ్రంథము 91 కీర్తన 15 వచనంలో చూస్తున్నట్లయితే, అతడు నాకు మొరపెట్టగా అని అతన్ని ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదనన్నాడు. ఇక్కడ చూడండి యేసేపు జీవితంలో కూడా ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడండి. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలొచ్చినా గానీ, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. శ్రమలన్నిటిలో గూడా ఆయనని విడిపించాడండి దేవుడు. అదే విధంగా ఫరోకి అక్కడ ఫరోయే ఆయన్ని ప్రధానమంత్రి చేసినట్లు చూస్తాము. ఫరో యొక్క కుమార్తెనే ఈయనకి వాళ్ళ భార్యగా అయినట్లు కూడా చూస్తాము. కాబట్టి ఎన్నో శ్రమలొస్తాయి మనకి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి. శ్రమలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.